వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఈరోజు వీడియోలో మీకు వచ్చేటప్పటికి ఒక మంచి డీపీఎం ప్రాజెక్ట్ అయితే మీకైతే ముందుకైతే నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ డీపీఎం ప్రాజెక్ట్కి సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. మీరు అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి అక్కడి నుంచి అయితే మీరైతే ఈజీగా అయితే మీరైతే ఎటువంటి ఎయిర్ డ్రాప్ సంబంధించిన లింక్ అయినా కానీ మీకు ముందుగానే అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా మనం అయితే ఈ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం లింక్ చేసుకోవాలి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ స్ట్రీమ్ అనేది మనకు వచ్చేటప్పటికి సీజన్ 0లో అయితే ఉంది. మనమైతే ఇప్పుడైతే మనతో స్టార్ట్ చేసినట్టయితే మనం నాట్ పే గ్రాస్లో ఎలాగైతే ఎక్కువ కాయిన్స్ అయితే యాడ్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా ఈ స్ట్రీమ్ ఏఐలో కూడా మనమైతే ఎక్కువ పాయింట్స్ అనేది సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇంకా ఫండింగ్ కూడా రేస్ చేయలేదు కాబట్టి మనం ముందుగా అయితే వచ్చేసాం. మనకు ఫండింగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్లో కానీ మనకైతే ఫండింగ్ అనేది రేస్ చేయడం అయితే జరుగుతుంది. అంతకంటే మనం ముందుగా జాయిన్ అయినట్టయితే మనకైతే స్టార్టింగ్లోనే ఎక్కువ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్ చేసినట్టు 100 పాయింట్స్ 200 పాయింట్స్ అయితే వస్తాయి. అదే మనం పోయే కొద్ది సీజన్ కొంచెం ముందుకు జరిగినప్పుడు మనం చేస్తే మాత్రం 50 పాయింట్స్ 100 పాయింట్స్ అలా అయితే వస్తాయి. స్టార్టింగ్ చేయడం వల్ల మనకైతే చాలా ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలో వచ్చినప్పటికి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే మన వాలెట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా అయితే ఈ వీడియో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, ఇటువంటి డీపింగ్ ప్రాజెక్ట్ చేయడానికి మనకైతే క్రోమ్ బ్రౌజర్ అయితే వర్క్ అవుతుంది కాబట్టి మనమైతే ఇక్కడ వచ్చినప్పుడు కివీ బ్రౌజర్ కానీ మైసెన్స్ బ్రౌజర్ కానీ అయితే మీరైతే యూజ్ చేయండి. ఇక్కడ నేను వచ్చినప్పటికైతే కివీ బ్రౌజర్ అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. మీరు కూడా కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ప్లే స్టోర్లోకి వచ్చేటప్పటికి మీరు కివీ బ్రౌజర్ సెట్ చేసుకొని కివీ బ్రౌజర్ అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. మీరు అక్కడి నుంచి అనేది ఈజీగా అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే వెల్కమ్ బ్యాక్ అని ఇచ్చినప్పటికీ మనకైతే మనమైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ మీద కొట్టినట్టయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే సెండింగ్ అనేది వస్తుంది. మనకైతే వెరిఫికేషన్ కోడ్ అనేది మనకి అయితే ఈమెయిల్కి అయితే రావడం అయితే జరుగుతుంది. నేను యొక్క ఈమెయిల్ యొక్క వెరిఫికేషన్ కోడ్ అలాగే పాస్వర్డ్ అయితే యాడ్ చేస్తాను. గైస్, ఈ విధంగా మీరు అయితే పాస్వర్డ్ అలాగే వెరిఫికేషన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఐ హ్యావ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని దాన్నే క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకైతే అకౌంట్ అనేది రిజిస్టర్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. గైస్, మీరైతే రిజిస్టర్ అవ్వగానే మీకైతే స్ట్రీమ్ ఏ అని చెప్పి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరైతే ఇట్లా లీవ్ చేస్తే మీకైతే ఎటువంటి పాయింట్స్ అయితే రావు. ఫ్రెండ్స్, పాయింట్స్ రావాలంటే మీరైతే ఈ వెబ్సైట్ అయితే డెస్క్టాప్ సైట్లోకి అయితే మీరు మార్చాలి. ఫ్రెండ్స్, డెస్క్టాప్ సైట్లోకి మార్చడానికి లేదు గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 డాట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్ మీద నొక్కినట్టయితే మీరైతే ఈజీగా 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేశారు. ఫ్రెండ్స్, మీకైతే అకౌంట్ యాప్ అనేది మనకు వచ్చినప్పుడు డెస్క్టాప్ సైట్లోకి అయితే మారడం అయితే జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా మీకు డెస్క్టాప్ సైట్లో మారిన తర్వాత ఇక్కడ వైపు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్ చేస్తున్నాను ఇన్స్టాల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని. ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే క్రోమ్లోకి అయితే వెళ్ళి మీకు అయితే వెబ్ స్టోర్లోకి వెళ్ళి ఈ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ టు క్రోమ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే క్రోమ్కి యాడ్ చేసుకోవడానికి ఓకే క్లిక్ చేసుకొని మీకైతే ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకైతే క్రోమ్కి అయితే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు నాకైతే క్రోమ్కి అయితే యాడ్ అయిపోయింది. రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వచ్చింది. మీరైతే క్లిక్ చేయకూడదు. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ చూసుకోవడానికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన స్ట్రీమ్ ఏఐ అని చెప్పి మీరైతే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడైతే మన అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తారు లాగిన్ అయిందా లేదా అనేది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకైతే లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 22 పాయింట్స్ పర్ అవర్ అని చూపిస్తుంది. ఈ పాయింట్స్ అనేవి మనకైతే డైరెక్ట్గా అయితే వస్తూ ఉంటాయి. మీకు గైస్, ఓవరాల్ వీడియో అయితే మీరైతే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అయితే మీరైతే అన్నీ అయితే సెటప్ చేసి పెట్టుకోండి. మీకైతే వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈమెయిల్ అయితే ఎలా వెరిఫై చేయాలి నేనైతే నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. ఇదే గైస్ ఓవరాల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.